ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రఘు అనే మోచి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. చిన్న చిన్న చెప్పులు నెయ్యటం మాత్రమే కాదు, అతని తెలివితేటలు విన్న గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు ఆ గ్రామంలోకి ఓ ధనవంతుడైన వ్యాపారి వచ్చాడు. అతని పేరు సమర్. అతను పాత చెప్పులు వేసుకుని మోచిని వెతుకుతూ వచ్చాడు. రఘు దుకాణం చూసి వెళ్ళి, నాకు మంచి చెప్పులు కావాలి, కాని ఖర్చు ఎక్కువ పెట్టలేను అన్నాడు. రఘు చిరునవ్వుతో, సార్, మీరు నమ్మకంగా చెప్పినంతవరకు నేను మీకు సరిగ్గా అవసరమైన చెప్పులు తయారు చేస్తాను అన్నాడు. సమర్ ఒప్పుకున్నాడు. 2 రోజుల్లో రఘు కొత్త చెప్పులు సిద్ధం చేశాడు. చెప్పులు చూసిన సమర్ ఆశ్చర్యపోయాడు. అవి విలాసవంతమైనవి, బాగా హుందాగా కనిపించేవి. అతడు అడిగాడు, ఇవి ఎంత? రఘు నవ్వుతూ, మీ నమ్మకానికి ఇది బహుమతి, మీరు ఇష్టం వచ్చినంత ఇవ్వండి అన్నాడు. సమర్ చాలా ఆశ్చర్యపోయాడు. అలాంటి మాట ఎప్పుడు వినలేదు. తన మనసు మారిపోయింది. అతను రఘుకు మంచి మొత్తంలో డబ్బిచ్చి, నువ్వు నిజంగా చతురు మోచివి అన్నాడు. ఆ కథ అక్కడితో ముగియలేదు. అధికార కోసం తహసీల్దార్ వారి పేరు గ్రామానికి వచ్చారు. వారి చెప్పులు తొడకపోతే నడవలేరు. కానీ వారి చెప్పులు పగిలిపోయాయి. వారు కోపంగా, ఎవరు చెప్పులు నెస్తారు ఇక్కడ అని అడిగారు. రఘు వచ్చి, సార్, నేను మీకు వెంటనే చెప్పులు సిద్ధం చేస్తాను, మీరు ఇక్కడ 2 గంటలు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. ఆ సమయంలో రఘు పాత చెప్పులను కుట్టి కొత్తలా మార్చేశాడు. తహసీల్దార్ ఆశ్చర్యపోయి, ఏ మంత్రికుడివి నీవు అన్నాడు. తరువాత రఘు గ్రామంలో పేరుగాంచాడు. అతని తెలివితేటలు, వినయశీలత అతన్ని గ్రామానికి గౌరవప్రదుడిగా మార్చాయి.